హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చేసి మా బాబు పుట్టినరోజుకి నేను ఏమేం చేశానో మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే పోయినసారి పుట్టినరోజుకి వాడికి ఏమీ చేయలేకపోయానమాట. ఎందుకంటే నాకు ఆపరేషన్ చేయడం వల్ల ఆ రోజుకి 3 రోజులు అయింది. హాస్పిటల్ నుంచి కూడా వాడు బర్త్డే రోజే ఇంటికి రావడం అయితే జరిగిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి పోయిన సంవత్సరం పాపం వాడికి ఏమీ చేయలేదు. ఇక అప్పుడే సిజేరియన్ అయింది కదా, ఇంక వాడు కూడా కొంచెం అప్పుడు మా అమ్మకేంటి ఇలా అయింది అని చెప్పేసి డల్గా ఉండటం అయితే చూశానండి. పాపం ఏడ్చాడంట హాస్పిటల్లో కూడా. అందుకని ఈ సంవత్సరం వాడికి పోయిన సంవత్సరం కూడా వాడికి మనం ఏమీ చేయలేదు. అంటే ఏమీ లేదండి, ఏ ఆర్భాటాలు అవి ఏమి ఉండవన్నమాట. కాకపోతే ఏంటంటే వాడికి ఇష్టమైనవి ఏమైనా వండి పెట్టడం, వాడికి ఇష్టమైనది ఏదన్నా ఉంది అంటే అది నాన్ వెజ్ అనమాట. ఆ నాన్ వెజ్ అయినా బిర్యానీ అంటే వాడికి ఇష్టం. ఇంకా నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా సరే వాడికి ఇష్టం అండి. ఇంకా అవి చేసి పెట్టడమే. ఇంకొకటి ఏంటంటే స్వీట్లో సేమియా సగ్గుబియ్యం పాయసం అంటే వాడికి చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకని వాడి కోసం అయితే ఫస్ట్ ఇంకా ఇంట్లో పని అంతా చేసుకుని నేను కూడా రెడీ అయిపోయి దేవుడికి కూడా నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది కదా. ఎందుకంటే పిల్లోడు పుట్టినరోజుకి తలస్నానం చేసి వాడిని ఫస్ట్ గుడికి అయితే తీసుకెళ్తాం కదా. అందుకని చెప్పేసి వాడికైతే ముందు పాయసం కాస్తున్నాను. వాడికి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి పాయసం కాస్తున్నా. ఒక పక్కేమో ఇవి సగ్గుబియ్యం ఉడకబెడుతున్నాను అనమాట. ఇంకో పక్కేమో అందులో కలపడం కోసం పాలు అయితే కాగబెడుతున్నా. ఇంకా ఇందాక ముందుగానే సేమియా కూడా నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇదైతే రెడీ చేసుకుంటున్నానండి. అట్లా ఒక్కోసారి ఒక్కొక్క సన్నివేశంలో కొన్ని బాధ అనిపిస్తాయి కదా. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది అనమాట. పిల్లోడు పాపం బాధపడుతున్నాడే అని. అందుకే నేను 4వ రోజు డిశ్చార్జ్ అవ్వాల్సింది కూడా ఇంకా డాక్టర్ని అడిగి ఇంకా మా బాబు పుట్టినరోజు అండి ఈరోజు ఇంటికి వెళ్తా అని చెప్పేసి అంటే ఇంకా ఆమె కూడా సరేనమ్మా, నీకేం అభ్యంతరం లేకుండా, నీకేమీ లేకపోతే బాధ లేకపోతే వెళ్ళు అని చెప్పింది అనమాట. ఇంకా సరే అని ఆ రోజైతే రావడం జరిగిందండి. ఇంకా పాపం వాడు మేము ఇంటికి రావడం చూసి అదీగాక మేము హాస్పిటల్లో ఉన్న 3 రోజులు కూడా వాడికి పుట్టినరోజుకి నేను ఇంట్లో ఉండనేమన్నాను. అమ్మ ఎప్పుడు వస్తావు అని ఫోన్ చేస్తూనే ఉన్నాడండి. ఎందుకు నాన్న అంటే ఇంక తర్వాత అర్థమైంది అనమాట. ఇంకా వాడు పుట్టినరోజుకి ఉండట్లేదని వాడు బాధపడుతున్నాడు, మా అమ్మకి ఏదో అయ్యిందని చెప్పేసి. ఎట్లయినా పిల్లలకి అప్పటికి తెలియదు కదా. కాకపోతే వీడికి కాస్త అప్పటికి 14 సంవత్సరాలండి. ఇంకా వాడికి తెలుసు ఇట్లా అంటే దేనికి ఆపరేషన్ చేస్తున్నారు, ఏమైంది ఏంటని తెలియదు. కానీ వాడికి ఆపరేషన్ అని మా అమ్మకి ఏదో జరిగింది అని చెప్పేసి తెలుసు అనమాట. నాకేదో గర్భసంచిలో కొంచెం తేడా ఉండి ఆపరేషన్ అయితే చేయడం జరిగిందిలేండి. అప్పుడు వాడికి ఏమీ చేయలేకపోయానే, అదే నేను లెగలేని పరిస్థితిలో ఉన్నా కదా అని అనిపించింది. ఇప్పుడు అన్నీ ఈ సంవత్సరం చేసి పెడదాం అని చెప్పేసి పాపం వాడికైతే ఈ సంవత్సరం తృప్తిగా అన్నీ చేసి పెట్టానండి. ఏమేం చేశానో మీ అందరికీ చూపిస్తాను. ఇంకా ముందుగా అయితే ఫస్ట్ నేను రోజు రొటీన్గానే ప్రతిరోజు దీపారాధన అయితే చేస్తాను కదా, అట్లాగే దీపారాధన అయితే చేసుకున్నా అన్ని చోట్ల. తులసమ్మ వారి దగ్గర, మిగతా అన్నిటి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఒక్కొక్క సన్నివేశాల్లో పాపం ఇలాగే బాధ అనిపిస్తుంది కదా. పిల్లల విషయంలో ఏదన్నా చేయలేక వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటుంటే చేయలేకపోతుంటే అయ్యో అనిపించింది కదా. ఏ సన్నివేశమైనా అంతేనండి. ఇంకా తల్లిదండ్రులు ఉండి పిల్లలకి ఇలా చేయలేదని మనం బాధపడుతున్నాము. తల్లిదండ్రులు వదిలేసి తల్లిదండ్రులు కొంతమంది చనిపోయి లేకుండా పిల్లలు, ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఇంకా అందుకేనండి మనం ఉన్నంతకాలమే మన పిల్లల్ని మనం చూసుకోవాలి కదా. ఇంకా వాళ్ళు తర్వాత మనల్ని చూసేది లేనిది అనేది తర్వాత విషయం లేండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని చూస్తున్నారని నమ్మకం అయితే లేదు. ఎందుకంటే తల్లికి ఎప్పుడూ బిడ్డ భారం కాదు, కానీ బిడ్డకి ఎప్పుడూ తల్లిదండ్రులు భారంగానే ఉంటారనమాట. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో సిచ్యువేషన్ కూడా ఇదే. అందుకనే మనకైతే తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడు భారం కాదు కదా. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళు తెల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా, వాళ్ళు ఎలా ఉన్నా కూడా తల్లికి బిడ్డ అనేది ఎప్పుడూ భారం కాదు. ఇంకా ఆ పిల్లలకి చేసి పెట్టడంలో తల్లికి ఉన్న తృప్తి, ఆనందమే వేరు కదా. ఇంకా ఇంట్లో కూడా ఆ పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంకా నివేదన ఇచ్చేసాను అనమాట, ప్రసాదం. ఇంకా తర్వాత హారతి కూడా ఇచ్చేసి స్వామివారికి ధూపం వేసేసుకుని
హారతి ఇచ్చి ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ బాబుని తీసుకుని గుడికి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరా అనమాట. వాడు పుట్టినప్పుడు కూడా ఫస్ట్ మా ఇంట్లో మగపిల్లోడు అనమాట. ఇంకా అప్పుడు మా నాన్నకి ఇద్దరం ఆడపిల్లలం కదా, ఇంకా మా ఇంట్లో మా అక్కకి ఫస్ట్ ఆడపిల్ల అనమాట. ఇంకా మగపిల్లలు అంటూ లేరు. ఇంకా ఫస్ట్ టైం మాకు వాడు అబ్బాయి అని పుట్టంగానే మా నాన్న ఇల్లు పక్కన చుట్టుపక్కల ఇదివరకు అంతే కదండి, పాతకాలంలో అబ్బాయి అని పుట్టాడని చెప్తే దిష్టి తగిలిద్ది అనుకుంటారు కదా. అందుకని మా పెద్దోడు పుట్టినప్పుడు మా నాన్న అయితే ఊర్లో ఎవరు పుట్టారు మీ చిన్నమ్మాయికి, ఎవరు పుట్టారు మీ చిన్నమ్మాయికి అంటే మా నాన్న అందరికీ అమ్మాయి పుట్టిందని చెప్పాడు. మేము తీరా హాస్పిటల్ నుంచి వచ్చినాక నాకు నార్మల్ డెలివరీ అండి, 2వ రోజు పంపించేశారనమాట. తీరా హాస్పిటల్ నుంచి వచ్చినాక అందరూ మేము ఏంది అమ్మాయి పుట్టిందంటే ఇదేంది అమ్మాయి పుట్టిందని అడుగుతారండి. మా నాన్న అలా చెప్పాడంటే దిష్టి తగిలిద్దని చెప్పేసి అసలు బయటికి రానిచ్చేవాడు కాదండి. అసలు మా పెద్దోడిని అట్లా అపురూపంగా చూసేవాళ్ళు అనమాట. అంటే అమ్మాయిలు ఉంటే వేరే విధం అని కాదులే, మేమిద్దరం ఆడపిల్లలమే మా నాన్నకి, మళ్ళీ మా అక్కకు కూడా ఆడపిల్ల పుట్టింది, ఇంక ఈ అమ్మాయికి కూడా ఆడపిల్ల పుడతారేమో అని. మాకైతే ఆ భేదం లేదు, ఎవరైనా ఒకటే. నేనైతే ఎక్కువ శాతం ఆడపిల్లే కావాలని కోరుకున్నాను అనమాట. కానీ నాకు 2 అబ్బాయిలు పుట్టారు. మా అమ్మ అంటూనే ఉండేది చిన్నప్పుడు, నువ్వు అబ్బాయిలు చిన్నపిల్లలప్పుడు మగపిల్లల్ని ఎత్తుకునేదాన్ని కాదనమాట. ఏందో నాకు అమ్మాయిల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మగపిల్లల మీద ఉండేది కాదు. ఇంకా అలాంటప్పుడు మా అమ్మ అనేది నీకు ఖచ్చితంగా పెళ్ళైనాక అబ్బాయిలే పుడతారు చూడు, ఎందుకంటే వాళ్ళంటే నీకు ఇష్టం ఉండదు కదా అనేది అట్లాగే జరిగిందండి. మళ్ళీ మీకు ఒకటి చెప్పనా, తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లలకి ఎప్పుడైనా సరే అది నిజమవుతుందండి. అందుకని ఎప్పుడైనా నెగిటివ్గా పిల్లల్ని మాట వరుసకు కూడా కోపం వచ్చి కూడా మీరు నెగిటివ్గా మాత్రం వాళ్ళని దీవించొద్దు అనమాట. ఒరే నీకు అట్లాగే జరిగిద్దిరా, నువ్వు చెప్పిన మాట ఏనో, నీకు అంతే ఇది చూడు ఇది చూడు అని అట్లా అనొద్దండి. ఎందుకంటే తల్లిదండ్రుల దీవెన అనేది గడప దాటలంట. ఇంకా గుడికి వెళ్ళి వచ్చాం కదా, ఇంకా అట్లాగే వెంకటేశ్వర గుడి తీసుకెళ్ళి ఇంటికి వచ్చాను. ఇంకెందుకంటే గుడికి వెళ్ళే ముందు నాన్ వెజ్ కూర చేసి వెళ్ళకూడదు కదా అని చెప్పేసి వచ్చినాక మొదలు పెట్టాను అనమాట. గుడి నుంచి వచ్చాక ఇంకా ఫస్ట్ అయితే రొయ్యలు గోంగూర, వాడికి రొయ్యలు గోంగూర అన్న చాలా ఇష్టం అనమాట. ఇంకా రొయ్యలు గోంగూర కూర అయితే ఫస్ట్ పొయ్యి మీద వేస్తున్నాను. ఇంకా గోంగూర అయితే ఉడకబెట్టుకుంటున్నాను. దాంట్లో ఏం లేదండి, గోంగూర 4-5 సార్లు బాగా శుభ్రంగా కడుక్కుని 5-6 పచ్చిమిరకాయలు వేసి మూత పెట్టేసేసి ఉడకబెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఈలోపు మనమేమో ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. మీ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే, అదే పిల్లల విషయంలో ఇట్లా మగ పిల్లలు పుట్టారని జరిగితే కామెంట్ చేయండి. అంటే నా దృష్టిలో ఆడపిల్లలు తక్కువ అని కాదండి, నాకు అసలు కావాల్సిందే ఆడపిల్లలు. ఇంకో విషయం ఏంటంటే మా చిన్న అబ్బాయి పుట్టినప్పుడు నేను మళ్ళీ 2వసారి అబ్బాయి పుట్టాడా అని చెప్పేసి హాస్పిటల్లో కనంగానే ఏడ్చాను అనమాట. ఎలా అంటే గుక్కబెట్టి ఏడ్చాను. అసలు డాక్టర్లు కూడా ఎందుకు అలా ఏడుస్తున్నా అంటే మళ్ళీ అబ్బాయే పుట్టాడని ఏడుస్తున్నాను మేడం అని అంటే, అయ్యో అబ్బాయి పుట్టాడని ఏడవటి నిన్నే చూస్తున్నాను అంటే నాకు అంత ఇష్టం అనమాట అమ్మాయిలంటే. అందుకనే ఇష్టం లేదు. అసలు ఎన్ని మొక్కులు మొక్కాను, ఎంతమంది దేవుళ్ళకి తిరిగాను అంటే అసలు నేను చెప్పలేను అమ్మాయి కావాలని. కానీ అబ్బాయిని ఇచ్చారు, ఆ దేవుడు ఆ అబ్బాయిని ఎందుకు ఇచ్చాడు, తన వల్ల నాకేం ప్రయోజనం ఉందో ఏమోలే అనుకున్నాను అనమాట. ఇంకెవరైనా నా పిల్లలే కదా అనుకుని ఇంకా సర్దుకుపోయాను అనమాట. అసలు వింత ఏంటంటే 3 రోజుల దాకా మా చిన్నోడు మొహం కూడా ఎత్తుకోవడానికి కూడా నేను ఆయన దగ్గర తీసుకోలేదు, ఎందుకంటే నాకు అమ్మాయి పుట్టలేదని బాధతో అనమాట. తర్వాత ఈరోజు నాకు వాడే అమ్మాయి లేని లోటంతా తీరుస్తుంటే దేవుడు నాకు ఇంతే కావాలి ఇచ్చింది ఈ చిన్నోడిని అనిపించింది. ఎందుకంటే నన్ను బాగా అర్థం చేసుకునే దగ్గర నుంచి అసలు నన్ను ప్రతి విషయంలో గమనించేది మా చిన్నోడేనండి. అసలు నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అమ్మాయి ఉన్నా కూడా ఎంత బాగా అర్థం చేసుకునిద్దా లేదా అన్నట్టు అనిపించేది. వాడు 4 ఏళ్ళ వయసులోనే నాకు జ్వరం వచ్చి నేను పడుకుంటే
బులుగు కలర్లో ఉండేది జ్వరం బిళ్ళ. ఈ బిళ్ళ వేయాలి మా అమ్మకని అర్థమయ్యి వాడు ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చి నాకు వేసాడనమాట. అప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో, ఎంత ఆనందం వేసిందో. అయ్యో ఈయన 3 రోజుల దాకా నేను అది ఎత్తుకోవడానికి కూడా బాధపడ్డానే, అమ్మాయి పుట్టలేదని అనుకున్నా అనమాట. తర్వాత ఆ పిల్లోడే నాకు అన్నీ అర్థం చేసుకునే సిచ్యువేషన్, పెద్దోడు కూడా చేసుకుంటాడు. కాకపోతే వాడి మనస్తత్వం అనేది తొందరగా బయటపడదు, కానీ ఈ చిన్నోడి మనస్తత్వం అనేది తొందరగా బయటపడిద్దండి. ఇంకా వాడికైతే గోంగూర ఉడకబెట్టి ఇక చూపించిన విధంగా వాడికి ఇష్టమైన రొయ్యలు గోంగూర అయితే వండేసాను అనమాట. ఇదంతా పొద్దున పూట అండి ప్రాసెస్. ఇంకా సాయంత్రం అయితే వాడు నేను రొయ్యలు వండుతుంటే అమ్మ బిర్యానీ చేయలేదా అని అడిగాడు అనమాట. నాకు సాయంత్రం చేసి పెడతాలే అనుకున్నా. నేను ఇంకా బయట నుంచి ఏమీ తెప్పించడం అట్లాంటివి ఏం చేయలేండి. నాకు వచ్చినట్లుగా వాళ్ళకి తృప్తి పడే విధంగా వాళ్ళకి ఏ ఇష్టమో అయ్యే వండి పెడతాం. నాకు కూడా ఇష్టం అనమాట. అందుకని బయట నుంచి తేవడం అనేది కూడా ఎప్పుడూ జరగదు. మామూలుగా అయినా కూడా మా పిల్లలు డబ్బులు ఇచ్చి బయటికి వెళ్ళి కొనుక్కోవడం అనేది గొప్ప కాదు, మామూలుగా చెప్తున్నాను. వాళ్ళకి అలవాటు అనేది లేదనమాట. ఓ పక్క కూర ఈ ఉడికేలోపు ఈ గిన్నెలు టిఫిన్ చేసినవి, పాయసం వండిని, అలాగే ఇవన్నీ కటింగ్ చేసుకుని ఉడకబెట్టుకుని ఉన్నాయి కదా, ఇవన్నీ కడిగి పక్కన పెట్టుకుందాం అనేసి తోముకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఒక పని దాని తర్వాత ఒక పని కోసం ఎదురు చూడకుండా అయిపోతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి తోముకుంటున్నాను. ముందు ప్లేట్లు అయితే అంతే అలాగే జరుగుతాయి. కానీ మా నాన్నకి మాత్రం మగపిల్లలు అంటే మామూలు పిచ్చి కాదండి. కానీ 3 మనవాళ్ళు పుట్టారనమాట. నాకిద్దరు, మళ్ళీ మా అక్కకు ఒక అమ్మాయి, 3 అన్నదమ్ములకి ఒక అమ్మాయి పుట్టింది. ఇంకా నాకు ఆడపిల్లలు లేరు. మా నాన్నకి ఇక మా అక్కకి మళ్ళీ రెండోసారి అమ్మాయి పుట్టిద్దేమని మా నాన్న ఎన్ని దేవుళ్ళకి మొక్కాడంటే అన్ని దేవుళ్ళకి మొక్కాడు అనమాట. ఎందుకంటే ఆయనకి అమ్మాయిలే కదా, ఆయనకేం అబ్బాయిలంటే ఒకళ్ళు ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఆయన ఆశగా ఉండేదంట. అంటే అమ్మాయిలు ఉన్న వాళ్ళకి అబ్బాయి పుట్టాలని ఉంటుంది, అబ్బాయి ఉన్న వాళ్ళకి అమ్మాయి పుట్టాలని ఉంటుంది కదా, అందుకనమాట. ఇంకా మొత్తం కడుక్కొని అన్నీ తోముకొని అందులో వేసుకున్నానండి. ఇప్పుడేమి ఇంక మొత్తం అయితే కడుక్కుంటున్నాను అనమాట. తోమి అదంతా నీట్గా చేశాను. ఎందుకంటే ఇది ఉడికేలోపు నేను ఈ గిన్నెలన్నీ కడుక్కుంటే నాకు కూడా పని అయిపోయింది కదా ఈజీగా. ఇంకా కేక్ కూడా ఇంట్లోనే తయారు చేశానండి. ఆ కేక్ వీడియో మీకు చూపిస్తాను. మీకు కనుక నచ్చింది అనుకోండి, ఫుల్ వీడియో పెట్టమంటే పెడతాను అనమాట. కేక్ ఎలా చేశారు అన్నది ఫుల్ వీడియో పెట్టమంటే పెడతానమాట. ఇంకా వాడికి ఏదో ఇట్లా సింపుల్గా ఇంట్లోనే ఇలా అయితే చేయడం జరిగింది. అక్క మరి బాబుని ఎందుకు చూపించలేదని అడుగుతారేమో. వాడికి ఇష్టం లేదండి వీడియోల్లో కనపడడం, వాడు ఇష్టపడ్డం. వాడిని ఎందుకు బలవంతం పెట్టడం, ఇష్టం లేనన్నప్పుడు మనం కూడా బలవంతంగా పెట్టి వీడియోలో చూపించడం అనేది అది భావ్యం కాదని చెప్పేసి ఇంకా వాడికి ఇష్టం వద్దామని నన్ను ఏం తీయొద్దు అని అంటాడు. మరి ఎందుకు, మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా అంటారనో ఏమో మరి తెలీదు. అందుకని వాడు వీడియోల్లోకి అయితే రాడు. ఇంకా చిన్నోడైతే వస్తాడనమాట. ఇంకా వాళ్ళ నాన్న అయితే 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాడు. వాడికి ఇష్టమైన లెగ్ పీసులు వేయించుకొచ్చాడు అనమాట. ఇంకా వాడు అవి తెచ్చిన కాడ నుంచి ఎప్పుడు వండుతావమ్మా అన్నాడు. ఇక ఫస్ట్ అయితే మ్యాగ్నేట్ చేసి కాసేపు 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి ఇక ఆ తర్వాత పొయ్యి మీద వేసి ఇట్లా అయితే మగ్గిచ్చా అనమాట. ఇంక మెత్తగా ఉడికేటట్లు ఉంచుకొని ఆ తర్వాత రైస్ కుక్కర్లో వేసి బిర్యానీ అయితే చేసేసా, చికెన్ దమ్ బిర్యానీ. రైస్ కుక్కర్లో బియ్యం ముందుగానే ఒక అరగంట ముందే నానబెట్టుకున్నానండి. మనం ఇట్లా ఇది కూడా అంతే. మీకు చికెన్ దమ్ బిర్యానీ నేను ఎలా చేశానో మీకు ప్రాసెస్ తెలియాలి అంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఫుల్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేయడం జరిగిద్ది. నాకు వచ్చిన కామెంట్లు పెట్టి నేను మాత్రం ఫుల్ వీడియో తప్పనిసరిగా పెడతాను. ఇలా వండుకుంటే మీకు రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుందండి ఈ చికెన్ బిర్యానీ అయినా ఏదైనా. ఇంకోటి నేను కేక్ అని చెప్పాను కదా, ఆ కేక్ ఏంటంటే మనం ఇప్పుడు బయట తింట్లో మనకి పడతలేదు కదా, బర్గర్లు పిజ్జాలు అయినా అవి తిన్న కాడ నుంచి జలుబులు దగ్గులు పిల్లలకి అవన్నీ వస్తుంది. ఇలా మనం ఇంట్లోనే కేక్ చేసుకున్నాం. ఇది నేను కొబ్బరి నీళ్ళతో చేసిన కేక్ అండి.
ఇది హెల్దీ అండ్ మళ్ళీ మనకు మంచిది కూడా. చక్కగా ముంజులు ఉంటాయి కదా, ఆ ముంజులు తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మనం ఇది తింటే మనకి నల్ల దాక్షాకాయ ఉంటుంది కదా, గింజలు లేనిది ఇప్పుడు వస్తున్నాయి కదా, వాటిని సగానికి కోసి డెకరేషన్కి ఉపయోగిస్తున్నాను అనమాట. ఇలా అయితే కేక్ తయారు చేశాను. ఎందుకంటే జలుబు వాటి ఎగ్జామ్స్ రాయాలి ముందు, పబ్లిక్ ఎగ్జామ్స్, మళ్ళీ జలుబులు దగ్గులు, మామూలు కేక్ ఎందుకు, ఇదైతే చక్కగా హెల్దీ, తిన్నా కూడా మంచిది, మనకి ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఇలా కేక్ అయితే అరేంజ్ చేయడం జరిగిందనమాట. మీ అందరికి కనుక ఈ కేకు ఎలా తయారు చేశాను అన్నది ఫుల్ వీడియో కావాలి అంటే మీరు నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను ఫుల్ వీడియో పెడతాను అనమాట. కానీ టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. మీరు ఒక్కసారి కనుక ట్రై చేస్తే ముంజి తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఇది తింటే ఏంది ఇంకెప్పుడైనా మనం ముంజులు తయారు చేసి తినొచ్చు అన్నట్లే అనిపిస్తుంది అనమాట. వాడికైతే 16 ఏళ్ళు అనమాట. ఇంకా 16 వచ్చినాయి అనమాట ఈ రోజుకి. ఇంకా అందుకని 16 అని పెట్టా. మా వాడేం 16 ఎట్లా అవుతాయేమో, నాకు 15 అంటాడు. ఏమో నా లెక్క ప్రకారం అయితే 16, ఎందుకంటే వాడు 2011లో పుట్టాడు. ఇంకా నా లెక్క ప్రకారం వాడికి అయితే 16 అని అనుకుంటా. వాడేమో నాకు 15 అంటాడు. మరి ఎవరిది నిజమో మీరే కామెంట్లో చెప్పండి. ఇంకా 16 అని అయితే నేను రాసా. కాదు నాది 15 అంటే, మరి అంతేరా 2011లో పుట్టావు నువ్వు అని చెప్పేసి నేనైతే ఇట్లా అయితే అరేంజ్ చేశానండి. మీకు ఈ కేక్ నచ్చితే నాకు కామెంట్ తెలియచేయండి, నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. ఈ విధంగా పిల్లలకి వాళ్ళకి ఇష్టమైంది ఒక తల్లిగా చేసి పెట్టడంలో ఉండే ఆనందం ఏ తల్లికి ఉండదు కదా. కేక్ అయితే ఫైనల్గా ఇలా రెడీ అయిందనమాట. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇంకోండి చివరిగా బిర్యానీ అయితే ఇలా వచ్చిందనమాట. నేను వీడియో తీయకముందే మా వాడు పెట్టుకుని తినేసాడు అనమాట. అందుకనే కొంచెం అక్కడ హెల్త్గా ఉంది. మొక్క చూసారు అంత బాగా ఉడికిందో, అట్లాగే పొడి పొడిలాడుతూ ఉంది కదా, పొడి పొడిలాడుతుంది, చక్కగా ఉడికిపోయింది.